నమస్కారం. సాగర సాక్షి న్యూస్. కాకినాడ రూరల్ కరప మండల పరిధిలో పెనుగుదురు గ్రామంలో శనివారం జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ విజయ్ కుమార్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 1న ప్రభుత్వం సాగునీరు విడుదల చేయనుండటంతో రైతులు ముందస్తు ఖరీఫ్ సాగుకు సన్నద్ధం కావాలన్నారు. ముందస్తు ఖరీఫ్ సాగు చేపడితే అక్టోబర్ నెలలోనే పంట చేతికి వచ్చే అవకాశం ఉందని, దాని వలన నవంబర్లో వచ్చే తుఫాన్ల వలన కలిగే నష్టాన్ని నివారించవచ్చునని ఆయన వివరించారు. ఖరీఫ్ వరి సాగులో వ్యవసాయ కూలీల కొరతను అధిగమించేందుకు బెంగాల్ ఊడుపు పద్ధతిని అనుసరించాలన్నారు. అలాగే దిగుబడి పెంచేందుకు పొటాష్ వినియోగం, నానో యూరియాను డ్రోన్ సాంకేతిక ద్వారా ప్రయోగించాలని సూచించారు. విత్తన ఎంపిక విషయంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సూచించే రకాల విత్తనాలనే రైతులు వాడాలన్నారు. ముందస్తు ఖరీఫ్ సాగును చేపడితే దాళ్వ మార్చి 15లోగా పూర్తి చేసి మూడో పంటగా వేస వ్యాపారాలను పండించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇది భూసారం పెంపుతో పాటు రైతులకు అదనపు ఆదాయం కూడా అందించగలదని వివరించారు. ఈ పర్యటనలో కరప సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు కె బాబురావు, కరప మండల వ్యవసాయ అధికారి ఏవి రాజేష్, వ్యవసాయ విస్తరణ అధికారి బండారు శ్రీరాములు పాల్గొన్నారు. ఇంకా రైతుల సమావేశంలో గ్రామ నాయకులు బండారు మురళి, గంటా నానిబాబు, రైతులు పబ్బినీడి చక్కర్రావు, తుమ్మలపల్లి గోవిందు, నామ ఆంజనేయులు, బండారు గోపాలకృష్ణ, పెంకే మల్లేశ్వరరావు, పలువురు కౌలు రైతులు పాల్గొన్నారు. ఉంటుంది. ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఎక్కడైనా మిల్లర్స్ ఎక్స్పోర్ట్కి ఇక మాకు మేము తీసుకుంటాము అని కనుక ముందుకొస్తే ఆ రైతులు ఆ మిల్లర్ యొక్క కన్సెంట్ తోటి IR64 కానీ 1001 కానీ 1010 కానీ ఇటువంటి లాంగ్ సిలిండర్ రకాలని వేసుకోవచ్చు. కాబట్టి వెరైటీ ఎంపిక చేసుకునేటువంటి విధానంలో కొంత ఈసారి మెళకువలు పాటించాలని రైతు సోదరులకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రెండవది, ఎట్లాగూగా ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం కానీ నర్సరీ సైన్స్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా బెంగాల్ ఊడుపుకి కానీ లేకపోతే డైరెక్ట్ సోయింగ్కి కానీ ఎక్కువగా ప్రిఫరెన్స్ చేయమని కోరుతున్నాను. ఎందుకంటే ప్రస్తుతం లేబర్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయాలి అంటే, కొద్దిగా తగ్గించుకోవాలి అంటే ఇది బెస్ట్ మెథడ్. రెండవది, పొటాష్ అప్లికేషన్ అనేది ఈ సంవత్సరం మనం ఎక్కువగా ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్క రైతు కూడా పొటాష్ వేసుకుంటేనే దిగుబడులు బాగా ఉంటే గట్టి పంట వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మూడో విషయం ఏంటంటే, నానో యూరియాని మనం ప్రమోట్ చేస్తున్నాం. ఎందుకంటే గ్రాన్యులర్ యూరియా కన్నా కూడా నానో యూరియా 25% ఆఫ్ ది క్వాంటిటీలో మనము నానో యూరియాని సప్లై చేస్తున్నాము. ఈ నానో యూరియాని మరి స్ప్రేయర్ ద్వారా చేయటం కన్నా కూడా డ్రోన్ ద్వారా చేసుకున్నట్లయితే మనము బాగుంటుంది. మరి డ్రోన్ కూడా ప్రస్తుతానికి 80% సబ్సిడీ తోటి మన జిల్లాకి 42 డ్రోన్స్ని మనం సప్లై చేస్తూ ఉన్నాము. సో కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫార్మర్స్ స్థానిక వ్యవసాయ అధికారిని కనుక సంప్రదించినట్లయితే విధి విధానాలు చెప్పి వాళ్ళకి డ్రోన్ ఇవ్వటం కూడా జరుగుతుంది. ప్రస్తుతానికి మండలానికి ఒకటి ఇచ్చాం, తర్వాత 2-3 గ్రామాలు కలిపి ఒకటి ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా మా గవర్నమెంట్ చేస్తుంది. కాబట్టి డ్రోన్ టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవాలని, దాని ద్వారా ఈ నానో యూరియాని కూడా ప్రమోట్ చేయాలని రైతు సోదరులకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనకి కాకినాడ జిల్లాకి అలాగనే గోదావరి వాటర్ని రేపు జూన్ 1వ తారీఖున రిలీజ్ చేస్తున్నామని కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. సో దీనిని పురస్కరించుకొని ఎర్లీగా వాటర్ రిలీజ్ చేసింది. ఎందుకంటే మనం కూడా పంటని అడ్వాన్స్ చేయాలి, ఖరీఫ్ సీజన్ని అడ్వాన్స్ చేయాలి. దాని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, అక్టోబర్ 31 కల్లా మనకి ఫస్ట్ పంట కనుక అయిపోయినట్లయితే నవంబర్లో వచ్చేటువంటి తుఫాన్లని మనము ఎస్కేప్ అవడానికి అవకాశం ఉంటుంది. రైతులు కూడా సకాలంలో ఒబ్బిడి చేసుకోవడానికి బాగుంటుంది. తర్వాత ఎర్లీగా రబీకి వెళ్ళటము, ఆ తర్వాత సమ్మర్ పల్సెస్ని మనం ఎంకరేజ్ చేయడానికి బాగుంటుంది. ఈ సంవత్సరం దగ్గర 15,000 ఎకరాల్లో అపరాలు వేశారు. అలాగే నెక్స్ట్ ఇయర్
మనం కనుక మనకి కాకినాడ జిల్లాకి అలాగనే గోదావరి వాటర్ని రేపు జూన్ 1వ తారీఖున రిలీజ్ చేస్తున్నామని కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. సో దీనిని పురస్కరించుకొని ఎర్లీగా వాటర్ రిలీజ్ చేసింది ఎందుకంటే మనం కూడా పంటని అడ్వాన్స్ చేయాలి, ఖరీఫ్ సీజన్ని అడ్వాన్స్ చేయాలి. దాని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అక్టోబర్ 31 కల్లా మనకి ఫస్ట్ పంట కనుక అయిపోయినట్లయితే నవంబర్లో వచ్చేటువంటి తుఫాన్లని మనము ఎస్కేప్ అవడానికి అవకాశం ఉంటుంది. రైతులు కూడా సకాలంలో ఒబ్బిడి చేసుకోవడానికి బాగుంటుంది. తర్వాత ఎర్లీగా రబీకి వెళ్ళటము, ఆ తర్వాత సమ్మర్ పల్సెస్ని మనం ఎంకరేజ్ చేయడానికి బాగుంటుంది. ఈ సంవత్సరం దగ్గర 15,000 ఎకరాల్లో అపరాలు వేశారు. అలాగే నెక్స్ట్ ఇయర్ మనం కనుక అడ్వాన్స్గా మనం చేసుకున్నట్లయితే, పంటను అడ్వాన్స్ చేసినట్లయితే దగ్గరగా 50,000 ఎకరాల్లో మనము ఈ అపరాలు వేసుకోవడానికి సమ్మర్లో అవకాశం కుదురుతుంది. కాబట్టి రైతు సోదరులందరికీ వ్యవసాయ శాఖ తరపున విజ్ఞప్తి ఏంటంటే క్విక్గా మనకి వాటర్ ఇప్పుడు రిలీజ్ చేశారు కాబట్టి నర్సరీని ముందుగానే వేసుకోమని, అంటే 4, 5, 6 తారీఖుల్లో మనకు వాటర్ వచ్చేస్తే 10వ తారీఖు కల్లా మన నర్సరీ వేసుకోవడానికి మీరు మళ్ళు తయారు చేసుకున్నట్లయితే జూలై 15, 20వ తారీఖు కల్లా ఊడ్పులు కూడా అయిపోతాయి. బెంగాల్ ఊడ్పులు కాబట్టి ఎర్లీ నర్సరీని 18 రోజులు 15 రోజులు నర్సరీని మనం వేస్తాం కాబట్టి జూలై 20వ తారీఖు కల్లా నాట్లు కల్లా కంప్లీట్ చేసుకున్నట్టయితే ఎర్లీ ఖరీఫ్ అనేటువంటిది మనకి అవుతుంది. కాబట్టి ఈ విషయంలో వెరైటీస్ గురించి కూడా నేను రైతుల్ని అలర్ట్ చేయాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఏంటంటే మనం 1121 కానీ 1061 కానీ 1064 PR 126 ఇటువంటి రకాలని మరి పీపీసీలో కొనేటువంటి అవకాశము లేదు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది కనుక అటువంటి రకాలని కొంచెం డిస్కార్డ్ చేసి, అంటే వేసుకోవద్దని నేను చెప్పట్లేదు, కానీ ఒకవేళ వాళ్ళకి బయట మార్కెట్ ఉంటుంది అనుకుంటే వేసుకోవచ్చు. కానీ పీపీసీ ద్వారా అయితే మాత్రము అది కొనుగోడే ఉద్దేశం లేదు. కాబట్టి ఆ వెరైటీస్ కాకుండా ఫైన్ వెరైటీస్ అంటే 5204 కానీ, ఆర్పి బయో కానీ, ప్రైవేట్ హైబ్రిడ్స్ కానీ, ఇటువంటి ఏదైతే సన్న రకాలు ఉంటాయో ఆ సన్న రకాలు కనుక వేసుకున్నట్లయితే పీపీసీలో కొనడానికి కూడా బాగుంటుంది. దాన్ని ప్రోత్సహించమని మిమ్మల్ని అందరూ కూడా, రైతు సోదరులందరూ కూడా నేను కోరుతున్నా. ఈ డెల్టా ఏరియాలో మనకి స్వర్ణను 13, 18 రకాలు బాగానే వస్తున్నాయి. సో కాబట్టి ఆ వెరైటీస్ని కూడా మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా నానో యూరియా, నానో డిఏపి ఇప్పుడు మనకి తక్కువ ధరలోనే అందుబాటులో ఉంది. ఈ బస్తాలు యూరియా కన్నా కూడా నానో యూరియాని ప్రమోట్ చేయమని గౌరవ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా తెలియచేస్తున్నటువంటి సందర్భంగా అందరూ కూడా నానో యూరియాని ఎంకరేజ్ చేయమని కోరుతున్నాం. పొటాష్ అప్లికేషన్ని ఎంకరేజ్ చేయమని కోరుతూ ఉన్నాను. తర్వాత న్యాచురల్ ఫార్మింగ్ ఇప్పుడు అంతా కూడా మనం PMDS ద్వారా ఎక్కడైతే 32 రకాల విత్తనాలు వేయటం వల్ల నేల యొక్క సారం పెరగటం, అక్కడ ఏ విధమైనటువంటి ఎరువులు వేసేటువంటి అవకాశం లేకుండా జీరో ఫార్మింగ్ అన్నట్టుగా మనము చేస్తున్నాం. కాబట్టి ఈ న్యాచురల్ ఫార్మింగ్ని కూడా అందరూ ఎంకరేజ్ చేయాల్సిందిగా, రసాయనిక ఎరువులు తగ్గిస్తూ, పురుగు మందులు తగ్గిస్తూ న్యాచురల్గా మనం కనుక పండించినట్లయితే దానికి ధర కూడా బయట మార్కెట్లో కన్జ్యూమర్కి ఎంత రేటాన్ని కొనుక్కునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి న్యాచురల్ ఫార్మింగ్ని ప్రతి ఒక్కరు కూడా మీరు ఎంకరేజ్ చేయాల్సిందిగా నేను కోరుతూ, మరి వాటి గురించినటువంటి వివరాలు స్థానిక వ్యవసాయ అధికారి గారు కానీ, లేకపోతే DPM గారు కానీ, లేకపోతే గ్రామంలో ఉన్నటువంటి ICRPలు, తర్వాత MTలు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాబట్టి ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని న్యాచురల్ ఫార్మింగ్ని కూడా ప్రోత్సహించాలని రైతు సోదరులనే కోరుతున్నాను. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.